ఏంది మహి ఇంత సింపుల్ గా వచ్చినావు? నేను చూడు ఎంత గ్రాండ్ గా వచ్చినాను, ఇట్లా రావాలి. బడాయిది. లక్ష్మి రండి రండి కూర్చోండి. లక్ష్మి, అమ్మవారిలో కళ ఉట్టి పడుతుంది. ఎంత అందంగా ఉంది తెలుసా అమ్మవారు. ఏంది లక్ష్మి కల ఉట్టి పడుతుందా? నీకేమైనా కళ్ళు దొబ్బినాయా? మా ఇంట్లో చూస్తూరా, వెండి దీపాలు పెట్టి అమ్మవారిని బంగారు డైమండ్ నగలతో అలంకరించి ఇల్లంతా బ్రహ్మాండంగా అలంకరించి వచ్చిండే ముత్తైదులందరికీ ఆర్భాటంగా బహుమతులన్నీ ఇచ్చి పంపించినాం. నువ్వేంది లక్ష్మి అట్లనా చేసేది? 3 పూలు, 2 దీపాలు, ఒక జాకెట్ పీసు, 2 అరటి పండ్లు పెడితే అతను ఎవరైనా చూస్తే నవ్వుకోరు? మహిత నీకు నవ్వురు అట్టం లేదా? ఏదో లెక్క నా చేతనైనంత నేను చేసుకున్నా. ఎందుకు వస్తుంది నవ్వు? అమ్మవారు కావాల్సింది మితిమీరిన హంగు ఆర్భటాలు కాదు, స్వచ్ఛమైన మనసుతో కూడిన భక్తి. వరలక్ష్మి వ్రతం అంటే మనసా వాచా కర్మన భక్తితో చేసే వ్రతం, అంతేకాని ఇంట్లో ఉండే ఆర్భాటాలన్నీ ఊరంతా చూపించుకునే వ్రతం కాదు. తప్పులు పడడం పద్ధతి కాదు. భక్తి అనేది మనసుకు సంబంధించింది, హంగు ఆర్భాటాలు కాదు. భగవంతుడు కోరుకునేది నిజమైన భక్తిని.